శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నన్నవారి చంద్రరావు గారు. నమస్కారం అంజబాబు గారు. ఈ రోజు మనం ఒక ప్రొడ్యూసర్ గురించి మాట్లాడుకుందాం. ఓకే ఓకే మాట్లాడుకోవాలి కూడా. నిర్మాతలే నిర్మాత మనకి. సో ఇప్పుడు వచ్చే ఈ స్ట్రైకుల గురించి కాదులేండి. ఓకే. అసలు అప్పట్లో స్ట్రైకులు కూడా తక్కువ ఉండే. ఏం చేతంటే కార్మికులు నిర్మాతలు అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు. ఇప్పుడే వచ్చినాయి డిఫరెన్స్. ఇప్పుడే వచ్చి కరెక్ట్ కరెక్ట్. సో ఈ నిర్మాతకు ఒక స్పెషాలిటీ ఉందండి. ఏంటంటే అక్కినేని నాగేశ్వరరావు గారు ఇప్పుడు మనకి పాన్ ఇండియా అంటాం చూసారా? అవునవును. ఇలాంటి సినిమా ఆ టైంలోనే తీశారు ఆయన. అవును. ఓకే 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 ఓకే. తర్వాత అక్కినేని గారికి వియంకులు అయ్యారు పిఏపి సుబ్బారావు గారు. ఇంకా అంతకంటే ఎవరు లేరు. సుబ్బారావు గారు కూడా జర్నీ కూడా ఆల్మోస్ట్ ఎక్కువ సినిమాలు నాగేశ్వరరావు గారితోనే చేశారు ఆయన. అవును కదా. దాదాపుగా 10 ప్రసాద్ ఆర్ట్స్ పిక్చర్స్. అదే నాగేశ్వరరావు గారి సొంత కన్సర్న్లు ఎక్కువ, ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. రామారావు గారు ఎవరు? ఎందుకంటే రామారావు గారు ఎప్పుడు కూడా ఈ నిర్మాతలు నమ్మకూడదు బ్రదర్, మనది ఇప్పుడు సినిమా తీస్తారు తర్వాత ఇంకో చోట మాట్లాడుతూ ఉంటారు అని చెప్పి ఆయన ఎప్పుడు కూడా కంటిన్యూస్ నిర్మాతల్ని ప్రోత్సహించేవారు కాదు రామారావు గారు. నాగేశ్వరరావు గారు ఒకే ఇది జగపతి, ఇది వీళ్ళు పిఏపి సుబ్బారావు గారు ఇలాగా చేసేవాళ్ళు. రామనాయుడు గారు. ఈయన 1926లో పునాదిపాడులో జన్మించారు, కృష్ణా జిల్లా. చదివారు అక్కడ స్కూల్లో, ఇంటర్మీడియట్ వరకు చదివారు. ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఈయనకేంటంటే బాగా ఆస్తిపరులు, బాగా పొలాలు, మోతుబరు రైతులండి వాళ్ళు బాగా కృష్ణా జిల్లాలో. బాగా మోతుబరు రైతులు, అసలు రాయల్ ఫ్యామిలీ లాగా ఉండేది. వాళ్ళు ఏం చేస్తారంటే అండి, పొలాల్లో ఉన్నోళ్ళు ఈ వడ్డే రమేష్, మా నిర్మాత వడ్డే రమేష్, వీళ్ళందరూ హాయిగా అక్కడ సంపాదించుకోవటం, ఇక్కడ వచ్చి బెజవాడ నుంచి ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయటం, 4 రోజులు సరదాగా గడపటం ఫ్రెండ్స్ తోటి, వెళ్ళిపోవటం. ఇలాగా ఈయన ఏం చేశాడంటే తన బావమరిదికి ఇంజనీరింగ్ చదివించాలని చెప్పేసి ఇంజనీర్ సీట్ కోసం మద్రాసు వచ్చాడు. మద్రాసు వచ్చి ఇంజనీర్ సీట్ కోసం ట్రై చేశాడు. ఎక్కడున్నాడు ఈయన? విజయ రాఘవాచార్యుడిలో రిపబ్లిక్ గార్డెన్స్ అని ఉందండి. అక్కడ రామారావు గారు ఇల్లు ఉంది, తాత్యాని ప్రకాశ్రావు గారు కూడా అక్కడే ఉన్నారు, అదే స్ట్రీట్లో, ఈ పక్కనే. ఇంజనీరింగ్ సీటు కోసం ఆయన వచ్చి అక్కడ మకాం పెట్టిన తర్వాత మంచి బాగా ఇచ్చేస్తారు కదండి, సీటు కోసం ట్రై చేస్తున్నప్పుడు వచ్చి అక్కడ ఉండి వీళ్ళతో పరిచయం అయింది. కానీ ఈయనకి పక్కే మా సుబ్బారావు గారు మనవాడు మన ఊరి నుంచి వచ్చినాడు, కృష్ణా జిల్లా నుంచి వచ్చినాడు అనగానే ఆప్యాయత ఆదరణ ఉంటుంది కదా. రామారావు తల్లి గారు ఇతను భోజనం పెట్టేవాళ్ళు. ఇప్పుడు తాత్యాని ప్రకాశ్రావు గారు అక్కడే ఉన్నారు కాబట్టి ఆయన పని చేస్తూ ఉండేవాడు. ఎక్కడ ఎల్వి ప్రసాద్ గారి దగ్గర ఒక పని చేస్తున్నారు ఆయన. ఇదంతా లింక్ అండి, చైను. ఎల్వి ప్రసాద్ దగ్గర తాత్యాని ప్రకాశ్రావు దగ్గర ఇంకో డైరెక్టర్ చెప్తాను నేను. ఏమండి ఇలా తీస్తుండగా ఆయన ఏంటంటే హ్యాపీగా ఏం చేస్తాడు, ఇలా రామారావు గారు అమ్మగారు ఫుడ్ పెడతా ఉండేవారు, శుభ్రంగా సినిమాలు చూస్తూ ఉండేవాడు. వెళ్ళిపోయి ఒక కారు వేసుకుని సినిమాలు చూడటం, ఎంజాయ్ చేయటం. తర్వాత ఈ రామారావు గారు ఫిలిం ఫీల్డ్కి వెళ్తున్నారు కదా, ఈ తాత్యాని ప్రకాశ్రావు గారు సినిమాకి సంబంధించింది. ఇప్పుడు నేనెందుకు సినిమా తీయకూడదు అనేది ఒక ఆలోచన వచ్చింది. టెక్నీషియన్ అవ్వాలనుకోరా, సినిమా తీయచ్చు కదా అని అనుకున్నాడు ఆయన. సినిమా తీద్దామని ప్లాన్ చేశాడు ఆయన. ప్లాన్ చేసినప్పుడు ఏం చేశాడంటే, ఎవరితో తీద్దాం అనుకున్నారు? ఫస్ట్ అక్కినేని నాగేశ్వరరావుతో తీద్దాం. ఇందులో స్పెషాలిటీ ఉంది ఈ కథలో, ఈయన కథలో. అక్కినేని నాగేశ్వరరావు రిజెక్ట్ చేసిన ప్రొడ్యూసర్ ఏవి సుబ్బారావు గారు. ఇప్పుడు కథ ఇంతకుముందు డిఎల్ గారిని అనుకున్నాం, ఇప్పుడు ఈయన కథ కూడా రిజెక్ట్. ఏదంటే మొత్తం కథ తయారు చేసేసి అక్కడికి వెళ్ళారు. ఎల్వి ప్రసాద్ డైరెక్టర్గా పెట్టుకున్నారు. పెట్టుకుని అక్కినేని దగ్గరికి వెళ్ళి, మీరు నాకు సినిమా చేసి పెట్టు. అక్కినేని అభిమాని కూడా ఆయన. సినిమా పక్కన రామారావు గారి ఇంట్లో తిన్నాడు ఈయన, కానీ సినిమా తీసేది అక్కినేని తోటి. వచ్చేదండి వాళ్ళకి ఒక వీరరాఘపురం అది పక్కనే ఉంటాయి, గుడివాడ పక్కనే కదండి. అక్కినేని కథ చెప్పారు. కథ చెప్పి నేను చేయను అన్నాడు. డిఎల్ తర్వాత అంటే చాలా మంది నిర్మాతలు ఉన్నారు. డిఎల్కి 3 సార్లు, ఈయనకు ఒక్కసారి. ఇది నాగేశ్వరరావు గారి జడ్జిమెంట్కి పెర్ఫెక్ట్ ఉదాహరణలు ఈ సినిమాలని. ఇంచేతంటే నాగేశ్వరరావు తప్పట్టలేదండి. ఇంచేతంటే తనకు డబ్బులు వస్తాయి, కానీ డబ్బుల కోసం ఎప్పుడు చూసుకోవాలి ఆయన. కెరీరు బాగుండాలి, నేను తీసే సినిమాలు ప్రేక్షకులకి మంచి సినిమాలు అయి ఉండాలి, నా వల్ల
ఏ డిస్టర్బెన్స్ ఫీల్ అవ్వకూడదు వాళ్ళ మైండ్స్లో అని చెప్పేసి ఆలోచించిన నటుడు నాగేశ్వరరావు గారు. ఏ సినిమా పడితే ఆ సినిమా చేస్తే డబ్బులు వస్తాయి, డబ్బుల కోసం అసలు ట్రై చేయలేదు ఆయన. చేతండి ఒక ఒక డిసిప్లైన్గా వెళ్ళాడండి ఆయన ఆ నట జీవితం అంతా. ఎక్కడికక్కడ ప్లాన్ చేసుకుంటూ తన డిఫెక్ట్స్ ఏమిటి, తన బలహీనతలు ఏమిటి, తన లోతైన కళ్ళు, హైట్ తక్కువ, ఇవన్నిటిని కవర్ చేసుకుంటూ తన పెర్ఫార్మెన్స్ తోటి పైకి వెళ్ళాడు ఆయన నాగేశ్వరరావు. అయితే ఇట్టేటప్పుడు ఇట్లాంటి చెప్పుకోవాలి మనం, అందుకని చెప్తున్నాను. సో ఆయన రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసిన తర్వాత ఏం చేద్దామని అనుకున్నప్పుడు ఎవరు సజెషన్ ఇచ్చారో శివాజీ గణేశన్తో అయితే ఇద్దాం అన్నారండి. అప్పుడు కూడా ఎన్టీఆర్ గారు రాలా. అదే అదే మరి శివ అంటే ఎల్వి ప్రసాద్ గారు అప్పుడప్పుడు ఎన్టీఆర్ని అంత అంత ఇచ్చేయలే. ఇంట్రడ్యూస్ చేసింది ఆయనే, డైరెక్టర్ ఆయనే, ఎన్టీ రామారావు పేరు చెప్పలే. ఒక విధంగా సంసారంలో ఎన్టీ రామారావు వద్దన్న వ్యక్తి ఎల్వి ప్రసాద్ గారు. సంసారం అనే సినిమాలో రఘురామని పెట్టుకోమన్నాడు ఆయన, ఎల్వి ప్రసాద్ గారు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం చెప్తున్నాను. ఏమండి అలాగా ఇక్కడ ఎన్టీ రామారావు గుర్తురాల, శివాజీ గణేశన్ దగ్గరికి వెళ్ళారు. శివాజీ గణేశన్ హీరోగా పెంపుడు కొడుకు అనే సినిమా తీశారు. పెంపుడు కొడుకు అనే సినిమా తీశారు. అట్టర్ ఫ్లాప్ అయింది. అట్టర్ ఫ్లాప్ అయ్యేటప్పటికి ఇక మళ్ళీ ఏం చేద్దామని అనుకుంటే శివాజీ సజెషన్ ఇచ్చాడో మరి ఎవరు ఇచ్చారు, శివాజీ గణేష్ని ఇచ్చుంటాడు అందులో. అప్పటికి శివాజీ గణేష్ సినిమా ఒకటి హిట్ అయ్యి తమిళ్లో ఆడుతోంది, ఉత్తమ పుత్రన్ అనే సినిమా. ఉత్తమ పుత్రన్ అనే సినిమా ఆడుతోంది. అది ఆ సినిమాని డబ్ చేసుకోమన్నాడు, ఏమో పోయింది కాబట్టి శివాజీ గణేష్ని సజెషన్ ఇచ్చుంటాడు ఆయన. ఏం చేద్దంటే ఈ సినిమా బాగుంటుంది, మీరు తెలుగులో డబ్ చేసుకుంటే అని చెప్పి చేస్తే డబ్ చేశాడు. అది బాగుపోయింది, కొంత కవర్ అయింది. ఈసారి ఎలాగైనా అక్కినే నాగారితోనే సినిమా తీయాలి అని అనుకున్నాడు. పక్కనే ఉన్నాడు తాతేని ప్రకాశ్ రావు గారు, మనం కథ తయారు చేసి ఈసారి మీ గురువు గారు వద్దు, మీరు కథ తయారు చేయండి మొత్తం అని రైటర్స్ పెట్టి కథ తయారు చేసి ఇప్పుడు అక్కినేని గారికి వినిపించారు. బ్రహ్మాండంగా నచ్చింది, అక్కినేని గారు చేస్తా అన్నారు. ఆ జడ్జిమెంట్ చూడండి ఎలా ఉంటుందో. ఏంటంటే ఇంతకు ముందు పిక్చర్కి ఇప్పుడు జడ్జిమెంట్కి మనం దీన్ని బట్టి నాగేశ్వరరావు గారి జడ్జిమెంట్కి అప్పుడు కూడా కరెక్ట్ అయింది, ఇప్పుడు కరెక్ట్ అయింది, మనం చర్చించుకోవాలి. ఏమండి వేసిన తర్వాత తాతేని ప్రకాశ్రావు గారు తీశారు పెద్ద తారాకణలతోటి. జమున, హేమలత గారి గురించి మనం చెప్పుకున్నాం. హేమలత, రమణారెడ్డి, రేలంగి, వీళ్ళందరితోటి సినిమా తీశాడు ఆయన. అదే ఇల్లరికి. సూపర్ డూపర్ హిట్ ఇల్లరికి, సూపర్ డూపర్ హిట్ అయ్యి ఇదే పాన్ ఇండియా సినిమా. అన్ని భాషల్లో తీశారు. తమిళ్, కన్నడ కళ్యాణ్ కుమారు, జయలలిత అనుకుంటాను, కన్నడ, తమిళ్, హిందీ, తెలుగు ఆల్రెడీ తీశాడు. ఏమండి ఇలాగా ఈ కథ ఈ ఇల్లరికి అనే సినిమా పాన్ ఇండియా సినిమాగా తయారైంది. ఏమండి దీని తర్వాత ఇమ్మీడియట్గా ఏం చేశాడంటే మళ్ళీ వాళ్ళిద్దరిని వదిలేశాడు ఆయన. ఎల్వి ప్రసాద్, తాతేని ప్రకాశ్ వదిలేసి ప్రత్యేగాత్మ గారిని పట్టుకున్నాడు. ప్రత్యేగాత్మ గారిని పట్టుకుని ఒక్కొక్కళ్ళు చేయనండి వీళ్ళు. అంటే వీళ్ళందరూ ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు పనిచేశారు. ఎల్వి ప్రసాద్ దగ్గర తాతేని ప్రకాశరావు దగ్గర ప్రత్యేగాత్మ గారి దగ్గర తర్వాత తాతేని రామారావు గారు పనిచేశారు. ఇట్లా వచ్చారు. ప్రత్యేగాత్మ గారితో భార్యాభర్తలు అనే సినిమా తీశాడు. చోరుగా హుషారుగా. దీనికి దుక్కుపాటి మధుసూదనరావు గారు, చక్రపాణి గారు కథా చర్చల్లో పాల్గొన్నారు. సూపర్ డూపర్ హిట్. నాగేశ్వరరావు గారి కెరీర్లో ఒక టిపికల్ క్యారెక్టరైజేషన్ భార్యాభర్తలు. తర్వాత ఏమని పాడేదనో అలాంటి పాట కృష్ణకుమారి హీరోయిన్. అయిపోయిందండి. అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రత్యేగాత్మ గారితో ఆదర్శ కుటుంబం. ఏమండి ఆదర్శ కుటుంబం తర్వాత ఈ ప్రత్యేగాత్మ గారితో సినిమాలు తీస్తూ దాదాపుగా 10 సినిమాలు తీశారు నాగేశ్వరరావుతో. తీసిన తర్వాత నాగేశ్వరరావుతో కాకుండా రామకృష్ణతోటి వీళ్ళతో కూడా తీశారు. అత్తవారిల్లు, అల్లుడు వచ్చాడని కూడా తీశారండి ప్రత్యేగాత్మ. ఈ తర్వాత తాతేని ప్రకాశ్రావుని పట్టుకున్నారు. తాతేని ప్రకాశ్రావు గారితో అంటే ఈయన దగ్గర పనిచేశాడు. తాతేని ప్రకాశ్రావు ఎవరో ప్రత్యేగాత్మ దగ్గర పనిచేశాడు. ప్రత్యేగాత్మ గారితో ఏకైక దర్శకుడిగా 10 చిత్రాలు అక్కడ చేశాడు ఏది పిఏపి ఆర్ట్స్ లో. తాతేని ప్రకాశ్రావు ఆయన నాగేశ్వరరావు గారితో 3 పిక్చర్లు, మన పల్లెటూరు బావ, బ్రహ్మచారి,
ఆలు మగలు ఉమ్, ఇలాంటి చిత్రాలు ఆయన తీశాడు. ఉమ్, మొత్తం హిందీలో జుడాయి జుడాయి అనుకుంటాను. అలాంటి ఇంతకామ్ లూంగా ఇలాంటి సినిమాలు ఒక 3, 4 హిందీలో తీశాడు. తాతినేని రామారావు గారు హిందీ డైరెక్టర్ కదా, అంచేత ఆయనతో 4 తీశాడు. టోటల్గా 10 పిక్చర్లు తీశాడు ఆయన. తాతినేని రామారావు గారితో. మోహన్ గాంధీతో 2 తీశాడు ఆయన. ఉమ్, ఏమండి అంతే తీసింది ఈయన సినిమాలు. ఈ సినిమాలు తీసిన తర్వాత ఏం చేశాడంటే ఈయన ఇక తర్వాత వీళ్ళిద్దరికీ బాండేజ్ ఏర్పడింది. ఆయన వీళ్ళిద్దరూ వియ్యంకులు కావాలనుకున్నారు. ఉమ్, అప్పుడు సత్యభూషణరావు అని అనుమూల సత్యభూషణరావు అని ఆయన కొడుకు, ఈయన కుమార్తె సుశీల, వీళ్ళిద్దరికీ వీళ్ళ సంబంధాలు మాట్లాడుకుని వీళ్ళిద్దరికీ పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత వాళ్ళకే సుశాంత్ అనే అబ్బాయి పుట్టాడు ఉమ్, వాళ్ళకి. ఉమ్, ఏమండి పుట్టిన తర్వాత ఈయన అమెరికా నుంచి వచ్చినప్పుడల్లా సవేరా హోటల్లో దిగిదేవారు. ఎవరు? మన అక్కినేని నాగేశ్వరరావు. ఉమ్, దిగినప్పుడల్లా ఈయనకి భోజనం అక్కడి నుంచే వెళ్ళేది. ఆహా, ఓకే. ఈయనకి భోజనం అక్కడి నుంచి వెళ్ళేది. ఇలాగా ఈ సినిమా కెరీర్ అంటే ఈ అనుమూల సుబ్బారావు గారు ఓవరాల్గా ఎన్ని సినిమాలు తీసినా వీళ్ళతోనే తీశారు తప్ప ఇంకొకటితో తీయలే. పిఏపి ఆర్ సుబ్బారావు గారు టోటల్గా 35 పిక్చర్స్ తీశారు. 35 పిక్చర్ తీసిన తర్వాత కొంతకాలం పోయిన తర్వాత ఆయన విరమించుకున్నారు సినిమాల నుంచి. ఓకే. సినిమాల నుంచి విరమించుకుని రెస్ట్ తీసుకుని ఆ తర్వాత కాలంలో ఆయన అయితే ఇక్కడండి. ఓకే. సో దగ్గర దగ్గర 35 సినిమాల దాకా తీసిన ఈ జర్నీలో ఆయన ఎన్టీఆర్ గారితో అసలు చేయలే. ఒక్క సినిమా కూడా తీయలే. కారణం ఏంటో మరి తెలియదు. కారణం ఏంటంటేనండి ఆయనకి అక్కినేని అభిమానం అండి ఆయన మొత్తం. తర్వాత లోపల ఇన్నర్ బంధుత్వం ఏమైనా ఉందేమో మరి నాగేశ్వరరావుకి. అంచేత ఈయన పునాది పాడు నా వీరరాఘవపురం నాగేశ్వరరావు గారు. ఓకే. అంచేత రామారావు గారు ఇంట్లో భోంచేశాడు ఈయన. అదే ఇది విచిత్రమే మరి నిజంగా మాట్లాడాలంటే. ఎప్పుడు వచ్చినా నాగేశ్వరరావు గారు వీళ్ళ ఇంటి నుంచి భోజనం వెళ్ళేది. ఆయన హార్ట్ అటాక్ ఇది వచ్చి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఆయనకి కావాల్సిన విధంగా వండించి పంపించేవాడు ఈయన. ఓకే. అది నాకు తెలుసు. నాగేశ్వరరావు సవేరా హోటల్లో ఉండగా అక్కడి నుంచి క్యారేజ్ వచ్చింది. ఓకే. అంచేత వాళ్ళిద్దరు ఒక రాయల్ ప్రొడ్యూసర్ అంటే ఎవరై అంటే అనుమూల వెంకట సుబ్బారావు గారు అండి. ఈయన జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు, డి రామానాయుడు గారు వీళ్ళందరూ ఒక కోవకు చెందుతారండి మొత్తం. ఓకే. ఓకే. మొత్తం వీళ్ళందరూ ఒక తర్వాత సెంటిమెంట్గా అసలు వీళ్ళని తప్ప ఇంకొకటి ఆలోచించలేదు ఆయన. మోహన్ గాంధీ కూడా వాళ్ళకి రిలేషన్. ఈయన ఓకే డైరెక్టర్ మోహన్ గాంధీ కూడా. ఈ తాతినేని రామారావు గారు, ప్రత్యేకాత్మ గారు, ఎల్వి ప్రసాద్, తాతినేని ప్రకాశ్రావు మొత్తం ఈ గ్రూప్ ఈ బెల్టే వచ్చేసింది మొత్తం. ఓకే. అండ్ కొడుకు లైఫ్ కూడా మధ్యలో అంటే తర్వాత సినిమా ఆర్టిస్ట్గా వచ్చాడండి. వచ్చారు, పర్వాలేదు అంతే. అది అంత ఇప్పుడు ఒకటి షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీబడి టు బికమ్ ఏఎన్ఆర్ ఎన్టీఆర్. మనం ఎందుకంటేనండి అందరికీ ఇది రాదండి. నేననేది కొడుకు లైఫ్, మనోడిది కాదు, కొడుకు జీవితం. కొడుకు వాళ్ళు నిర్మాతలుగానే ఉన్నారండి. వీళ్ళు నిర్మాతలు ఏ సత్యభూషణరావు సమర్పించని వేసేవాళ్ళు నిర్మాతలే వాళ్ళు. ఓకే. అదే. సో వాళ్ళ బాబు కూడా నిర్మాతే. ఏ సత్యభూషణరావు సమర్పించు ఈ టైటిల్ చూడండి, 4 మొగలు ఇవన్నీ కూడా టైటిల్ అని వస్తుంది. కొన్ని సినిమాలకేమో సత్యభూషణరావు నిర్మాత అని వస్తుంది. ఓకే. ఆయన కూడా కొన్ని చేశారు. అంతే అంతే. అంటే బ్యానర్ పిఏపి అన్న తర్వాత వాళ్ళది ఆటోమేటిక్గా కొడుకుల పేర్లు వేస్తారండి. ఇందులో పెద్ద విషయాలు చెప్పుకోవడానికి కానీ ఇది కానీ ఏమీ లేదు. ఏం చేద్దంటే తండ్రి వారసత్వంగా నిర్మాతగా అవుతారు కాబట్టి వాళ్ళ పేర్లు వేస్తారు. పిఐపి ఆఫీస్ అని కృష్ణా స్ట్రీట్లో మెడ్రాస్లో పెద్ద పాపులర్ పెద్ద ఆఫీస్. అది ఎడిటింగ్ రూమ్ కూడా అందులోనే ఉండేది, బయటికి వెళ్ళేది కూడా కాదు. అది నేను వెళ్ళాను ఆ ఆఫీస్లో ఎడిటింగ్ కూడా చేశాను. ఒక మంచి చిత్రాల నిర్మాత. అంచేత కులగోత్ర తర్వాత ప్రత్యేకాత్మ గారితో కులగోత్రాలని సినిమా తీశాడు ఆయన. ఎవరో ప్రత్యేకాత్మ గారితో. దానికి ప్రెసిడెంట్ అవార్డు కూడా వచ్చింది. సర్టిఫికేట్స్ 2 చిత్రాలకు వచ్చిందండి మొత్తానికి సుబ్బారావు గారికి. ఓకే. నేషనల్ అవార్డ్స్ 2 వచ్చాయి. 2 వచ్చాయి. ఓకే. కులగోత్రాలు ప్రెసిడెంట్ అవార్డు అంటారు దాన్ని. ఓకే. 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 నేషనల్ అవార్డు కంటే ప్రెసిడెంట్ అవార్డు అనేది వచ్చింది. ఓకే. కులగోత్రాలు గుర్తుండే ఉంటుంది. మన కృష్ణకుమారిని ఈవిడ
వాళ్ళ వాళ్ళ సినిమాలన్నీ అన్నీ కూడా నీట్ సినిమాలు, ఫ్యామిలీ ఓరియంటెడ్. ఆదర్శ కుటుంబానికి కూడా వచ్చిందండి అవార్డు. ఆదర్శ కుటుంబం అనే సినిమా తీశారు. ఆ కుటుంబ వ్యవస్థ మీద తీసిన చిత్రాలకి బాగా వీళ్ళు ఎవేగా వెళ్ళలేదండి ఎప్పుడు కూడా. ఎంచేతంటే నాగేశ్వరరావు గారు తీస్తే సంస్కారవంతమైన సినిమాలే తీయాలి అనేది ఒక సిద్ధాంతం పెట్టుకున్నారు వాళ్ళు. అందుకనే నాగేశ్వరరావు గారు ఇలాంటి బ్యానర్స్కే విలువిస్తారు ఎక్కువగా. అందుకనే ఏ కథ పడితే ఆ పెద్ద కథ యాక్సెప్ట్ చేసేసి సినిమాలు చేయాలి తాపత్రం నాగేశ్వరరావు లేదు కనుకనే అన్ని మంచి పిక్చర్లు వచ్చింది నాగేశ్వరరావు జీవితంలో. కానీ చూడండి, ఈయన చాలా సినిమాలు చేశారు, బట్ మిగతా ప్రొడ్యూసర్స్ తో చూస్తే అంత నేమ్ బయటికి పాపులర్ ఇది రాల కదా, ఇండస్ట్రీ పరంగా రాలేదు కదా ఎక్కడో. మరి అంటే పిఏపి పెద్ద బ్యానర్ సార్. అదే లేదు పబ్లిక్ లో రాలేదు. రామానాయుడు గారు అనగానే జగపతికి వచ్చినంత, రామానాయుడు గారికి వచ్చినంత ఈయనకి రాలా. ఈయనకి వచ్చి సైలెంట్ అంటే పిఏపి బ్యానర్ కి ఎక్కువ వచ్చి పేరు వచ్చిందండి. పిఏపి పిక్చర్లు అంటే వచ్చింది కానీ ఈయన ఏవి సుబ్బారావు అంటే ఎక్కువ రాలా. ఇచ్చారు సుబ్బారావు ఎక్కువ ఉండటం వల్ల కాబట్టి వెంకట సుబ్బారావు కదా, అనుమోలు వెంకట సుబ్బారావు ఆయన పేరు. అదే అనుమోలు సత్యభూషణరావు ఆయన కొడుకు.